భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏకి టోటల్గా రాజ్యసభలో ఇప్పుడు సగం బలం ఉంది. బీజేపీకి దాదాపు 112 సీట్ల దాకా ఉన్నాయి. ఇది కూటమి ఈ లెక్కలు వేసుకున్నప్పుడు. అయితే ఇంకా పెంచుకోవాలి, సంపూర్ణ బలం కావాలని కోరుకుంటోంది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 కూటమిగా వస్తున్నాయి. ఒకటి బీజేపీకి, 2 తెలుగుదేశం పార్టీకి. అదే సందర్భంలో హర్యానా ఒకటి, ఒరిస్సా ఒకటి వస్తున్నాయి. టోటల్గా చూస్తే 3+2 5 సీట్లు రాజ్యసభ సీట్లు కూటమికి యాడ్ అవుతున్నాయి రాజ్యసభలో. ఇది కాకుండా మరొక కీలకమైనటువంటి అడుగు, ఒరిస్సాలో బీజేడీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులందరూ వరుసగా రాజీనామా చేస్తున్నారు. ఒకేసారి రాజీనామా చేస్తూ 2-3 కలిపి ఒకేసారి ఎన్నిక జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ బీజేడీకి ఒక సీటు, ఎందుకంటే అక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ, కానీ పూర్తి మెజార్టీతోనే గెలిచింది. కాకపోతే మెజార్టీకి అవసరమైన దాని మీద ఒక 1/2 డజన్ సీట్లు ఏమో ఎక్కువ వచ్చి ఉన్నాయి, అంటే సగం మెజార్టీనే ఉంది. కాబట్టి అక్కడ 2 సీట్లు, ఒక 3 అయితే కనుక 2 అధికార పక్షానికి వస్తే, 1 మళ్ళీ ప్రతిపక్షానికి వస్తే, కాబట్టి 2 అయితే కనుక ఈ 2టికి బీజేపీకి ఉన్నటువంటి బలం సరిపోతుంది. కాబట్టి ఇద్దరు బీజేడీ మొన్న ఒకళ్ళు రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో ఎన్నిక సందర్భంగా ఇప్పుడు ఒకటి వీళ్ళకి వచ్చేస్తుంది. ఇంకొక 2 బీజేడీ వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. వాళ్ళది మళ్ళీ విడిగా ఎన్నికలు పెడతారు. మళ్ళీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి, అదే వాళ్ళకి బీజేపీలోకి తీసుకుని ఇక్కడ రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వడం అనేది చేసుకొస్తున్నారు.